హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12 వరకు చదువుకుందామండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలండి. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఇక్కడ హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవారు. యూదావారు అంటేనండి స్తుతించేవారు, ఆరాధించేవారు. వారితో దేవుడు ఒక కొత్త నిబంధన చేయబోతూ ఉన్నారు కదండి. ఇప్పుడు దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు అనంటే మనకి యాకోబు గుర్తుకొస్తాడు, పెనూయేలు సంభవం గుర్తుకొస్తుంది. అంటాడు, అతడు పోరాడాడు దేవునితో. దేవుడంట తాను గెలవలేకుండుట చూసి అతని కుంటి అంటే తొడ మీద కొట్టాడు అని చెప్పుంటుంది. అంటే దేవుడు ఒక మనిషిని గెలవలేని పరిస్థితి యాకోబు దేవునితో కలగజేశాడు. అంటే దేవుడు ఎక్కడ, ఒక మనిషి ఎక్కడ కదా. దేవుడు అంటే మనం ఇప్పటిదాకా ఆరాధన చేశాం, ఆయన మహోన్నతుడు. ఒక్క మాటతో ఈ మహా ఆకాశాలను ఆయన కలగజేశాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలగజేశాడు, వాటికి ఒక కక్షలను నియమించాడు, వాటిని నేటి వరకు నడిపిస్తూ ఉన్నాడు. అసలు ఆయన కలగజేసిన వాటిని అందులో దశమ భాగం అర్థం చేసుకోవడానికి కూడా మన జ్ఞానం సరిపోనంతగా ఉంది. ఇప్పుడు ఎంతో విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినా సరే ఎన్నో అర్థం కాని విషయాలు ఉన్నాయి, భూమి మీదనే ఎన్నో ఉన్నాయి కదండి. అందుకనే ఆకాశములు నీ మహిమను వివరించుచున్నాయి అని అంటాడు కదా. అటువంటి మహోన్నతుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు, ఒక మంటి దేహంలో ఉన్న మనిషి, మోసంతో ఉన్న మనిషి, ఒక ప్రాచీన స్వభావాలతో ఉన్న మనిషి, పాప నియమాలతో నిండిన ఒక మనిషిని గెలవలేకపోవడం ఏంటండి? ఒక్కటే ఉంటుంది, ఏంటి అనంటే అది ఉన్న ఒకే ఒక్క బలహీనత అని అంటారు. కానీ అది ఏంటి అనంటే ప్రేమతో కూడింది. కన్నీళ్లు విడుస్తూ ఉంటే దాన్ని చూసి దాటిపోనేరడు. హల్లెలూయా, హల్లెలూయా. పితరుని యొక్క వాగ్దానం అతనితో ఉన్నదండి. తాను చేసిన వాగ్దానం కూడా అతనికి తోడుగా ఉంది. ఇది అతడి ప్లస్ పాయింట్. అతడు ఆ వాగ్దానాన్ని చాలా ప్రశస్తమైనదిగానే ఎంచుతూ ఉన్నాడు, అది కూడా ప్లస్ పాయింట్. దానికి తోడు ఈ సమయంలో ఎన్నో వాటి వెనక పరుగులెత్తేసేసాను, అంతా అలసిపోయాను, ఇక నీవు తప్ప నన్ను ఆశీర్వదించేవారు లేరు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని
కన్నీరు విడిచి బ్రతిమలాడాడండి. కన్నీరు విడిచి బ్రతిమలాడితే ఆయన గెలవలేకపోయాడు. అంటే ఆయనతో గెలవలేక, అంటే ఆ పరిస్థితి ఇశ్రాయేలు అని అంటారు. మనం కూడా అండి ఈ 40 రోజుల నుంచి ఆయన మన మధ్య ఉన్నప్పుడు కన్నీరు విడిచి ఆయన్ని బ్రతిమలాడుకున్నాం కదా. మనల్ని క్షమించమని బ్రతిమలాడుకున్నాం, మన కుటుంబాల్లోకి రమ్మని బ్రతిమలాడుకున్నాం, మన జీవితాలలో అధిపతిగా ఉండమని బ్రతిమలాడుకున్నాం, మనకు చేతగాని ఎన్నో సమస్యలను చక్కదిద్దమని బ్రతిమలాడుకున్నాం, ఆయనే ఆశీర్వదించాలని ఆయన్ని బ్రతిమలాడుకున్నాం కదండి. ఈ బ్రతిమలాడుకోవడం వెనక దీనత్వం ఉంటుందండి, తగ్గింపు ఉంటుంది కదా. ఎవరిని బ్రతిమలాడుకుంటారండి? ఎదుటి వాళ్ళు ఇస్తారన్న ఆశ నమ్మకం ఉంటే బ్రతిమలాడుకుంటారు. వాళ్ళు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు గనకనే వీళ్ళు తగ్గించుకొని బ్రతిమలాడుకుంటారు కదండి. ఈ యొక్క అంటే ఆ దీనత్వము, ఆ తగ్గింపును దేవుడు చూసి దాటిపోలేడండి. ఇది మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఇశ్రాయేలు, యూదా స్తుతించేవాడు. యూదాకు ఆ పేరు పెట్టిన కాంటెక్స్ట్ కూడా మనకు అందరికీ తెలుసు. లేయా ద్వేషించబడడం చూసి యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ద్వేషించబడడానికి ఏమీ కారణం లేదు, కానీ ద్వేషించబడింది కదా. ఆమె జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, నా భర్త నా వైపు తిరుగుతాడేమో, నా భర్త నన్ను ఇంకా లక్ష్య పెడతాడేమో అంటే ఆశపడతా ముగ్గురిని కన్నది. కానీ ఇక 4వ సారి వచ్చేటప్పటికల్లా ఆమె అన్నిట్లో అలసిపోయండి దేవుడి వైపు చూడడం మొదలుపెట్టి 4వ వాడు కనగానే నేను ఇప్పుడు యెహోవాను స్తుతించేదను అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిలోనూ మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే యాకోబు అంటాడు, నేను ఎండకు ఎండాను, వానకు తడిచాను, 10 మార్లు మోసపోయాను. నేను నా తండ్రిని, నా తల్లి ప్రేరేపిస్తే ఒక్కసారి మోసం చేశాను, ఆశీర్వాదం కొరకు మోసం చేశాను, జ్యేష్ఠత్వం కొరకు మోసం చేశాను, కానీ నేను ఆశ్రయించిన నా మామ చేత 10 సార్లు నేను మోసపోయాను అని చెప్తాడు. అంటే అలిసిపోయాడు కదండి. ఈ యొక్క జీవన వ్యాపారాల్లో చాలా కిందబడి మీదబడి ఇదైపోయాడు. అలాంటి టైంలో దేవుని వైపు తిరిగాడు కదండి. యూదా కూడా అటువంటిదే. అంటే ఇక మన దృష్టి దేవుని వైపు మరల్చుకొని ఆయనయే ప్రతి సమస్యకు సొల్యూషను. నా జ్ఞానము, నా తెలివి, నా డబ్బు, నా బంధువులు, నా బలగము, నా నోరు, ఇది ఏది సొల్యూషన్ కాదు, ఆయనే ఈ సమస్యలన్నిటికీ సమాధానము అని నమ్మి ఆయన వైపు తిరిగిన వారే ఇశ్రాయేలు ఇంటివారు, యూదా ఇంటివారండి. హల్లెలూయా. వారితో ఆయన ఒక క్రొత్త నిబంధన చేస్తానని చెప్తూ ఉన్నాడు. మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతా ఉన్నాం కదండి. పాత నిబంధన వంటిది కాదు అని అంటున్నాడు. అక్కడ మీరండి తర్వాత చదువుకోండి. ఇర్మియా 31, 33, యెహెజ్కేలు 36, 26. ఇవి మీరు చూసినట్లయితే ఇర్మియా 31, 33, యెహెజ్కేలు 36, 26. సార్ చదివితే చదవండి. 31, 33 క్రొత్త నిబంధనను గూర్చి తన ప్రవక్తల నోట తన జనులకు దేవుడు చెప్పించిన వచనాలండి ఇవన్నీ కూడాను. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. యెహెజ్కేలు 36, 26 చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. చాలండి. ఇవి దేవుడు చేసిన నూతన నిబంధన. మొదటిది ఐగుప్తు దేశం నుండి మీ పితరులను విడిపించి తీసుకొని వచ్చినప్పుడు, మీ చేయి పట్టుకున్నప్పుడు నేను చేసిన నిబంధన వంటిది కాదు అని అంటూ ఏమన్నారంటే, వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. దేవుని చేత అలక్ష్యం చేయబడ్డాం.
ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసేసాడు, మేము దేవుని చేత చేయి విడువబడిపోయిన పరిస్థితి అయ్యింది అని బాధపడే సందర్భాలు ఉండుండొచ్చండి. అయితే దానికి ముందు ఆయన అంటున్నాడు, నేను వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. దేవుడు ఎవ్వరినీ కూడాను హృదయపూర్వకంగా దుఃఖమైన బాధైనా ఆయన కలుగజేయడంటండి. దేవుని గురించి విలాపవాక్యాల్లో ఇర్మియా అంటాడు, ఆయన హృదయపూర్వకంగా ఏ మనుష్యునికి దుఃఖమైనను బాధ అయినను కలుగజేయడు. అది ఆయన స్వభావం కాదు. ఆయన ఒకనికి అలాగున కలుగజేశాడు అని అంటే అందులో ఒకటి మన అలక్ష్యం, మన నిర్లక్ష్యం ఉండుండొచ్చు. మన అలక్ష్యం, మన నిర్లక్ష్యం, మన పాపం ఉండుండొచ్చు. రెండు, మనం ఉన్న స్థితి కంటే కూడాను మనం ఇంకా సంపూర్ణులుగా ఎదుగుటకు, పరిశుద్ధులుగా ఎదుగుటకు దేవుడు మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్న మార్గం అయి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అండి, మనకి ఎప్పుడైనా సరే బాధ, దుఃఖం, సమస్య అనగానే యోబే గుర్తొస్తాడు కదా. మన సార్ కూడా చెప్తా ఉన్నారు కదా, నేను ఏం చదవలేదు కానీ యోబు గ్రంథం చాలా చదివేసేసాను అని చెప్పేసి. కానీ మీరు గమనించారా అండి, యోబు గ్రంథము ప్రారంభం అవడమే దేవుడు అతన్ని గూర్చి ప్రశంసిస్తూ చేశాడు కదా. అతడు చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అంటే చెడుతనం ఉంది అతనిలో, ఎవరిలో ఉండదండి? మనుషుని హృదయంలోని ఊహ అంతా చెడ్డది, ఆలోచనలు చెడ్డవి, తలంపులు అన్ని చెడ్డవని ఆయన చూశాడట. బాల్యము నుండి కూడా అలాగే ఉంటుందట. కనుక ఎవరండి చెడు లేని వాళ్ళు? కాకపోతే భయభక్తులు పెరుగుతూ ఉన్న కొద్దీ చెడుతనమును విసర్జిస్తూ వస్తూ ఉన్నాడు. అది అతనిలో ఒక దేవుడు కూడా ఆశపడి మెచ్చుకునే ఒక గుణంగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అతడు యథార్థవర్తనుడు కదా, తన యొక్క చెడుతనాన్ని విసర్జిస్తూ వచ్చినవాడు. అలాంటి యోబు గురించి ప్రశంసిస్తే అతనికి వేసిన కంచె తీసివేయడానికై సాతాను సవాలు వేసింది. అతని జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చినాయండి. మనకి ఒక్క శ్రమకే ఇక దేవుణ్ణి ఏమంటారు, విడిచిపెట్టే వాళ్ళుగా ఉండుండొచ్చు. పిల్లలందరూ ఒక్కరోజు చచ్చిపోవడం ఏంటండి? సుడిగాలు వచ్చి. అంతకంటే భయంకరమైన భక్తిహీనులు పిల్లలు పచ్చగా వర్ధిల్లుతూ ఒకవైపు కనపడతా ఉంటే, భక్తి చేస్తూ ఉన్న తన యొక్క పిల్లలందరూ ఒక్క దినానే ఆకస్మికంగా ఇక ఎవరింట్లోనూ ఏ ప్రదేశంలో ఎక్కడా రాని సుడిగాలు అక్కడే వచ్చి అక్కడే పిల్లలు చచ్చిపోయారు. అదే దినాన ఆస్తి మొత్తం కూడా పోయింది. అంతా కూడా ఒక్క దినానే జరిగిందండి, ఒక్క దినానే జరిగింది కదా. కానీ అతడు తన భక్తిని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇంకో కంచె కూడా తీపించేసేసి మరీ శరీరాన్ని మొత్తి అతన్ని బాధ పెట్టించాడు సాతాను. నేను ఒక మాట అడుగుతానండి, సఫరింగ్ అనగానే, సమస్య అనగానే, దుఃఖం బాధ అనగానే మనకు యోబే గుర్తొస్తాడు కదా. ఇందులో యోబు పాపం ఏమన్నా ఉందా? యోబు పాపం ఏమీ లేదు. యోబు అంటాడు మొత్తంలో కూడా, నేను ఇందులో జాగ్రత్తగా ఉన్నాను, నా కన్నులతో నాకు నిబంధన ఉంది, నా పనోళ్ళ వేద్యం కూడా నేను నిర్లక్ష్య పెట్టలేదు, నా పనోళ్ళు నా మీద ఏదన్నా కంప్లైంట్ చేసినా సరే దాన్ని కూడా శ్రద్ధగా విని నేను దాన్ని కూడా పరిష్కరించాను, విధవరాండ్రను చూశాను, అసలు డబ్బు నాకు ఆశ్రయం అనుకోలేదు, బంగారం నాకు ఆశ్రయం అనుకోలేదు. అది 100కు 100% నిజమండి. ఎందుకు అనంటే అది దాన్ని ఆశ్రయం అనుకోలేదు కాబట్టి అది పోయినా ఆయనకు చింత కలగలేదు కదండి. అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. నేను కూడా నేను చాలా బోధించుకుంటా, నా ప్రాణమా, నా అంతరేంద్రియమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటూ. ఏంటి అనంటే, దేవా నువ్వే నాకు స్వాస్థ్యం, నువ్వే నాకు ఆస్తి, ఇది ఏది కాదు అని చెప్పడం సులువేను. కానీ చెప్పినప్పుడు మనకు ఆధారం కాదు అన్నది తీసేస్తే ఆధారం పోయినట్టు విలవిల్లాడతాం ఎందుకు? అంటే చెప్పిన మాట అబద్ధమా? ఆలోచన చెయ్యండి. యోబు అయితే మాత్రం 100కు 100% కరెక్ట్గానే ఉన్నాడు. అతడి మాట కరెక్టు, అతడి క్రియ దానికి సరిపోయింది. మాట ఒక రకంగా, క్రియ ఒక రకంగా లేదు అంటారు కదా.
ఏమంటారు, మాటలు కోటలు దాటాయి, చేతలు గడపలు దాటలేదు అని ఒక సామెత ఉంటుంది. అంటే మాటలు చెప్తే ఎక్కడికో వావ్ అనిపించేటట్లు ఉంటాయి, చేతలు క్రియల్లోకి వస్తే అసలు కొంచెం కూడా లేనట్టుగా ఉంటాయి కదండి. ఇట్లాంటి ఉండి కూడా భక్తి సాధన చేస్తున్నామంటూ మనల్ని మనం మోసపుచ్చుకునే సమయాలు చాలా ఉంటాయి. యోబలా లేడండి, యోబలా లేడు. అతడు చాలా ఏది పోయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, ఆయన్నే ఆధారం అనుకున్నాడు. సరే ఇదంతా జరుగుతోంది కానీ అసలు ఎందుకు ఇది జరుగుతుంది, నేను ఎక్కడ తప్పిపోయాను, అసలు ఎందుకు జరుగుతోంది అంటూ అదొక్కటే ప్రశ్న అతన్ని వేధిస్తూ ఉంది. నేను అంటాను, సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, అతని ప్రశ్నకు సమాధానం చెప్పాడా? ఆలోచన చేయండి. యోబు గ్రంథం చదివారు కదా, చెప్పాడా? చెప్పలేదు. అరే ఇదిరా సిచ్యుయేషన్, ఇట్లా చేశాను ఇట్లా అన్నాడా? చెప్పలేదు. అంటే నీ సఫరింగు ఎందుకు వస్తుందో నీకు సమాధానం దేవుడు చెప్తాడు అనేది కూడా పిచ్చితనమే. కానీ ఆయన అక్కడ ఏం చెప్పాడు? తన ఔన్నత్యం గురించి, తన బలాతిశయం గురించి, తన ఆధిక్యతల గురించి చెప్పుకొచ్చాడు. అది విన్న తర్వాత, నేను బూడిదనయ్యా, చాలా ఎక్కువ మాట్లాడాను, నువ్వు మాట్లాడావు, నాకు అదే చాలు, నువ్వు మాట్లాడావంటే ఇంకా నీ దృష్టిలో నేనున్నాననే అర్థం, ఇంక అది చాలు అని నోరు మూసుకున్నాడండి. తన సఫరింగ్ ఎందుకు అనేది యోబుకు తెలియదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు కాబట్టి మనకు తెలిసింది ఏం జరిగిందో బిహైండ్ ద సీన్. ఆయనకు తెలియదు, చెప్పలేదు దేవుడు అతనికి. కానీ సఫరింగ్ అంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడండి. యోబు దగ్గర నేర్చుకోవాల్సింది అది కదా. ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాము అనంటే, వాళ్ళు ఆయన నిబంధనలో నిలవలేకపోయారు కనుకనే వాళ్ళను విడిచిపెట్టకుండా ఇంకో నిబంధన వాళ్ళతో చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, ఆ నిబంధనలో ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే అండి, వాళ్లకు రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడండి. మనం కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళము అంటే మన జీవితాలలో కనపడవలసిన మొట్టమొదటిది ఏంటి అనంటే, రాతి హృదయం పోయి మాంస హృదయం రావాలి. ఇది మన జీవితాల్లో ఎంతవరకు ఉందండి? భర్తలుగా, భార్యలుగా, తల్లిదండ్రులుగా, సహోదరులుగా కఠిన హృదయం పోయి మెత్తని హృదయం కలిగిన వారుగా మనం ఉంటున్నామా? స్టబర్న్నెస్, మొండితనం, ఇవన్నీ కూడా కఠినత్వం కదండి. మీరు కావాలంటే 2 కొరింథీయులు 3లో కూడా అక్కడ కొత్త నిబంధన పాత నిబంధన గురించి రాస్తూ అంటాడు, ఆ నిబంధన అయితే రాతి పలకల మీద రాశారు, అది రాళ్ళ మీద రాశారు ఆ నిబంధన. ఈ నిబంధన అంటే హృదయములు అనే మెత్తని పలకల మీద రాశాడు అని అన్నాడు. నీ హృదయం మెత్తనిదైతేనే దాని మీద రాయబడుతుందండి. నువ్వు కొత్త నిబంధనలోనికి నేనైనా నువ్వైనా వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కఠినత్వం, మొండితనం, స్టబర్న్నెస్, ఇవన్నీ కూడాను మనల్ని నూతన నిబంధనలో నుండి ఆ యొక్క ప్రామిస్లో నుంచి దూరంగా చేస్తాయండి. తగ్గింపు, దీనత్వం, మెత్తని హృదయాలు, ఇవేనండి బేసిక్ పాయింట్స్. ఇది మన జీవితంలో ఉండాలి. స్త్రీల గురించి కూడా దేవుడు చెప్తా ఏమంటాడు? అది ఆయన దృష్టికి మిగుల విలువ గలది అంటాడు. అక్షయమైన, మృదువైన, సాధువైన గుణమనే అలంకారమే దేవుని దృష్టికి విలువైన అలంకారం. ఆ హృదయ స్వభావాన్నే అలంకారం అంటాడండి. అక్కడ పేతురుకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, స్త్రీల గురించి చెప్తా, సాధువైన గుణం, మృదువైన గుణం కదండి. ఈ అంతరంగ స్వభావమే ఒక గొప్ప అలంకారం అంటాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టండి మనం క్రొత్త నిబంధనకు వారసులమే. పాత నిబంధనలో లేని ఎంతో కొత్త నిబంధనలో ఉంది. అది తగ్గిపోవచ్చున్న మహిమ. ఇదైతే మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు. కానీ దీంట్లో బేసిక్ పాయింట్ మెత్తని హృదయాలు. హల్లెలూయా, హల్లెలూయా.
అలా ఉంటేనే మన హృదయమను పలకల మీద ధర్మ విధులు వ్రాయబడతాయి, నూతన స్వభావాలు మనకు వస్తాయి అండి. అది రాకుండా మనం ఎంత ఉపవాసాలు చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా, ఈ వందలు వేలు మనం సమర్పించుకున్నా అంతా కూడా వేస్టేనండి. మనకి మెత్తని హృదయాలు రావాలి. ఆ మెత్తని హృదయమును పలకల మీద ఆయన వాక్యం వ్రాయబడాలి. ఆయన అన్నాడు, నేనే రాస్తాను అన్నాడు. ఆయన రాస్తే చెరిపేయగలిగేవాడెవడు కదండి. ఇది జరగాలి. పాత నిబంధనలోనేమో ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, వాళ్ళు దాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఆయన వాళ్ళను అలక్ష్య పెట్టాడు. ఈసారి అసలు అది కాదు విషయం. ఆయనే రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు. దాని కొరకు అడగాలండి మొట్టమొదట అడిగితే. ఆయన ధర్మ విధులు మన హృదయంలో ఆయనే రాసేస్తాడు. నవీన స్వభావాన్ని ఆయనే ఇస్తాడు. ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు. ఇదంతా కూడా మనలో జరగడమే నూతన నిబంధన భక్తులంగా మారిపోతాం. కాబట్టి ఈ దినాన మనం ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, మన పరిస్థితులు ఏంటి మనకు బాగా తెలుసండి. మనం నూతన నిబంధనలోనికి వారసులం అవ్వాలి అనంటే, ఆయనకు పిల్లలుగా మారాలి అనంటే ఖచ్చితంగా ఇవన్నీ మనలో జరగాలి. కాబట్టి దేవుని సముఖంలో నేనైతే అండి ఈరోజు అసలు నిన్న పాస్టర్ గారు అసలు అయితే ఈరోజు మార్నింగ్ సెషన్ ఉండదు అని అన్నారు, తీసేస్తాను ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్ అన్నారు. ఇంకా ఈరోజే నిన్నేమో ఉంటుంది, నువ్వేళ్ళు లాస్ట్ మెసేజ్ చెప్పు అని చెప్పేసి అన్నారు. నేను నిన్నటి నుంచి నా హృదయంలో దేవుణ్ణి అడుగుతానే ఉన్నాను. అయ్యా ఈ చివరిసారి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో, ఈ ఉదయకాలపు ఆరాధనకు ముందు చేయబడేది ఏదైనా ఒక మంచిది నాకు పిల్లలకి అందరికీ కూడా దయచేయ్యా అంటే, అసలు అండి చదువుతానే ఉన్నా నిన్నటి నుంచి నాకు ఒక్కటి కూడా ఆలోచన రాలేదు. ఇక వేరేదొక్కటి ఏదో చెప్దామనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక్క ఆలోచన, దాన్నే మీ మధ్య పంచుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు ఆశపడతా ఉన్నాడండి, పాత నిబంధన భక్తుల్లాగా కాదు కానీ నూతన నిబంధన వారిగా మనం ఉండాలి అని చెప్పి అట్టి కృప దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని అడుగుదాం, అయ్యా మాలో ఉన్న రాతి హృదయాలు తీసివేసి మాంస హృదయాలను దయచేయండి. ఆ మెత్తని హృదయమును పలకల మీద నీవే రాయాలయ్యా, నీ ఆత్మ ద్వారా నీ ధర్మ విధులు, అట్టి జీవితాలను మాకు స్థిరపరచండి అని అడుగుదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆరాధన చేద్దామండి.